ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కుక్కేలో మా ఫస్ట్ డే అండ్ టైం మార్నింగ్ 8 o'clock. నైట్ మేము గోకర్ణ నుంచి కుక్కే వచ్చాము. మాకు బస్ లేట్ అవ్వడంతో ఒక 2 hours డిలే అయ్యింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మార్నింగ్ అరౌండ్ 5 అయిందనమాట. కానీ మాకు పూజ 6కే ఉంది. మేమైతే చాలా స్ట్రెయిన్ అయిపోయాము. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో ఒక సెకండ్ పూజకి వస్తామని చెప్పాము. సెకండ్ పూజ 9కి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మండపానికి వచ్చేయమన్నారు. మనం టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు. మేము ఉంటున్న రూమ్ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్సే, బట్ మా ఒంట్లో ఓపిక లేదు అసలు, అందుకే ఆటోలో వెళ్తున్నాము. ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే మనకి బస్ స్టాప్ ఎదురుగానే ఆశ్రమాలు ఉంటాయి. ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా వచ్చైనా రూమ్స్ తీసుకోవచ్చు, అవైలబుల్ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే గర్భగుడి. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళట్లేదు, ఈ పక్కనే మఠం ఉంటుందంట, అక్కడికి వచ్చేయమన్నారు. ఇక్కడికి వస్తే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇక్కడ తెలుగు పూజారులు అస్సలు ఉన్నారనమాట. చాలా రేర్ దొరకడం. మాకు తెలిసిన వాళ్ళైతే ఒకరిని అప్రోచ్ అవ్వమన్నారు. సో ఆయనే మాకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు ఈ 2 days కూడా. అండ్ మనకి ఏ పూజ కావాలన్నా ఆయనే దగ్గరుండి చేయిస్తారు. మీకు ఆయన డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఆయన డీటెయిల్స్ ఇస్తాను. అండ్ చూసారు కదా, మఠం అయితే ఇలా ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు పూజ ఇక్కడ జరగదు. ఫస్ట్ డే పూజ ఎదురుగా అవుతుంది. ఇక్కడ సెకండ్ డే మార్నింగ్ పూజ ఇక్కడ చేస్తారంట. ఇక్కడ ముఖ్యంగా 2 పూజలు చేస్తారు. ఒకటి సర్ప సంస్కార, ఇంకొకటి అశ్లేష బలి. మీరు ఈ పూజలు చేయించుకోవాలి అనుకుంటే 3 months ముందే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మాకైతే ఆన్లైన్లో 4200 కనిపించింది. బట్ మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో మాకు ముందు ప్లాన్ లేకపోవడంతో ఇక్కడికి వచ్చాక 6500 అయితే తీసుకున్నారు పూజకి. అండ్ ఈ పూజకి మనం ఇంటి నుంచి ఏం తీసుకురావక్కర్లేదు, మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. జస్ట్ మనం అలా వెళ్ళి పూజ చేస్తే చాలు. అండ్ ఫుడ్ కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పూజ చేస్తున్న 2 రోజులు కూడా చాలా నియమాలు ఉంటాయి. వాళ్ళన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఇలా పూజలు అవి చేయించుకోలేదు. సో నేను చేయగలనా లేదా అని ఎక్కడ చిన్న భయం ఉండేది, నా వల్ల అవుతుందా, అసలు నాకు ఏం తెలీదు ఎలా అని చెప్పి. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీకు ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు, హ్యాపీగా రండి, అంతా మంచిగా జరుగుతుంది. అండ్ మీకు ఇప్పుడు ఎదురుగా ఒక షెడ్లా కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి అశ్లేష బలి, సర్ప సంస్కార పూజలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈ పూజ మనకి 2 days అవుతుంది, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే. పూజ టైమింగ్ హార్డ్లీ 1 hour ఉంటుంది. 1 hourలో పూజ కంప్లీట్ అయిపోతుంది అనమాట. బట్ మనకి నెక్స్ట్ పూజ వచ్చి సెకండ్ డేనే ఉంటుంది. సో మనం 1 day ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. నేను కుక్కే వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూసా. ఏం చెప్పారంటే, మనం పూజ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ చేయకూడదని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే రమ్మని చెప్పారు పూజకి. ఇంకా మనకి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, మొత్తం సెల్ఫ్ సర్వీసే. ఇలా కింద కూర్చొని తినాలి. నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది అండ్ నాకు బాగా నచ్చింది అలా భోజనం చేయడం. పూజ కంప్లీట్ చేసుకున్నాక మాకు వాళ్ళు కుమారధారకి వెళ్ళి స్నానం చేయమని చెప్పారు, అలా కట్టుబట్టలతో. నార్మల్గా ఈ పూజ కోసం కాకుండా మీరు జస్ట్ దర్శనానికే వస్తే కుమారధారలో స్నానం చేసే దర్శనంకి వెళ్ళాలి అంటారు. ఇక్కడ చిన్న రూమ్స్ లా కనిపిస్తున్నాయి కదా, అది గర్ల్స్కి డ్రెస్ చేంజ్ చేసుకున్న ఏరియా. ఇంకో విషయం ఏంటంటే, మీరు సర్ప సంస్కార పూజ కానీ చేసుకున్నట్టయితే మీ పూజ కంప్లీట్ అయ్యి స్నానాలు చేసుకొని మళ్ళీ మీరు లంచ్ చేసి రూమ్కి వెళ్ళాక ఏ టెంపుల్కి కూడా వెళ్ళకూడదంట, మళ్ళీ నెక్స్ట్ డే మన పూజ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది కుమారధార. ఇక్కడ ఎన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నా ఇందులో స్నానం చేస్తే క్లియర్ అయిపోతాయి అని చెప్తారు. పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తున్నా, సీరియస్లీ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ స్కిన్ కూడా ఏమాత్రం నాకు డ్రై అవ్వలేదు. నేను బయట ఎక్కడ ఏ రివర్స్లో స్నానం చేసినా నా స్కిన్ డ్రై అయిపోతుంది. బట్ ఇందులో నాకు అస్సలు అలా అనిపించలేదు అనమాట. దగ్గర 2 hours ఉన్నాం మేము వాటర్లో, చాలా ఎంజాయ్ చేసాము. మేము స్నానం చేసి బట్టలు మార్చుకున్నాం, మా ఆయన అవే బట్టలు సో మాకు స్నానాలు కంప్లీట్ చేసుకొని అదే మఠానికి రమ్మన్నారు. లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోవచ్చు అంట. నాకు ఇక్కడ ఫుడ్ చాలా నచ్చింది, చాలా కొత్తగా ఉంది. వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్. బట్ అస్సలు అలా తెలియట్లేదు. టెంపుల్ అనే కాదు, మీరు కుక్కేలో ఎక్కడ కూడా ఏ హోటల్కి వెళ్ళినా ఏం వెళ్ళినా అక్కడ వితౌట్ ఆనియన్ గార్లికే చేస్తారంట మోస్ట్ ఆఫ్ ద హోటల్స్లో. మాకు లంచ్లో అయితే సాంబార్ అండ్ పచ్చడి పెట్టారు. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. మోస్ట్లీ ఇలా కింద కూర్చొని తినడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. మేము లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా రూమ్స్కి వెళ్ళిపోయాము.
అండ్ మాకేం చెప్పారంటే ఈవినింగ్ వచ్చి టెంపుల్ చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయమన్నారు. బట్ టెంపుల్ లోకైతే వెళ్ళొద్దన్నారు అనమాట. స్వామివారి దర్శనం మళ్ళీ రేపు ఉదయం పూజ కంప్లీట్ చేసుకున్నాకే. ఇంకా మాకు కూడా ఎలానో రెస్ట్ లేదు కాబట్టి మేము లంచ్ చేసి ఒక 4 అవర్స్ హ్యాపీగా పడుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ 6కి వాక్ చేసుకుంటూ వచ్చాము మా రూమ్ నుంచి టెంపుల్కి. మేము ఇక్కడికి రావాలని లాస్ట్ 1 ఇయర్గా ప్లాన్ చేస్తున్నాం. బట్ ఏదో ఒకటి వచ్చి అడ్డు అయిపోతూనే ఉంది. బట్ మనకి స్వామివారి అనుగ్రహం లేనిదే ఏది అవ్వదు కదా. ఫైనల్లీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. మనసుకి చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళి చుట్టూ 12 ప్రదక్షిణాలు అయితే చేయాలి. కానీ గర్భగుడిలోకి మాత్రం మేము వెళ్ళట్లేదు. జస్ట్ బయటే ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తున్నాం. ఏమేస్తుంది మా ఆయనకి అప్పుడే 12 రౌండ్లకి ఆకలేసేస్తుందంట. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు నాగదేవతలతో కలిసి మనకి దర్శనం ఇస్తారు. గర్భగుడికి ఎదురుగా ఒక పెద్ద గజస్తంభం అయితే ఉంటుంది. ఆ స్తంభం పక్క నుంచి మనం స్వామివారిని దర్శించాలి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన వేడికాంతులు భక్తులు తట్టుకోలేరని అలా సైడ్ నుంచి చూడాలంట. అండ్ మేమైతే మా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మాకు డిన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడికి వచ్చి తినేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం. అండ్ డిన్నర్లో సమ్ ఉప్మా లాంటిది పెట్టారు, వెజిటేబుల్ ఉప్మా. టెంపుల్కి బయటనే లెఫ్ట్లో మనకి ఇలా స్టే ప్లేస్ అయితే ఉంటుంది. ఎవరికైనా రూమ్స్ అవి తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి పడుకోవచ్చు. మేమైతే అలా సరదాగా నడుచుకుంటూ మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ మాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రేపు పూజ అయితే ఉంది, సెకండ్ పూజ. 3 days నుంచి కంటిన్యూస్గా జర్నీ చేస్తూ చాలా టైర్డ్ అయిపోయాము. ఈరోజు హ్యాపీగా పడుకొని ఉదయాన్నే లేచి పూజకైతే వెళ్తాము. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే వ్లాగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.